జీవన్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి గారు పాపం ఆయన మరి ఎందుకు చరిత్ర మర్చిపోయిండో ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీని మాట్లాడితే ఆయన 77 సంవత్సరాల్లో మీకు సావు కూడా మంచిగా రాదు సార్, దయచేసి, ఎందుకంటే మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ నీకు అన్నం పెట్టింది, ఒక్కసారి అన్నం తింటే మర్చిపోకూడదు, నేను ఆ మాటలు నీతో మాట్లాడు, ఎందుకంటే నువ్వు పెద్ద మనిషివి. 42 ఏళ్లలో 14 సార్లు నీకు అవకాశాలు ఇచ్చారు, 11 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా. ఇది వాస్తవం కాదా? జగిత్యాల్లో ఇంకెవరన్నా ఎదిగిండ్రా? అది ఒక్కటి మీరు చెప్పండి. పోనీ మీరు ఎవరి కోసమన్నా త్యాగం చేసిండ్రా? 14 సార్లు అవకాశం కల్పిస్తే 6 సార్లు గెలిచావు. ఇది వాస్తవమే కదా? మంత్రి 2 సార్లు మంత్రి చేశావు, ఇది కాంగ్రెస్ పార్టీ చేసిందే కదా? నిన్ను 6 సార్లు ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిందే కదా? 2 సార్లు మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిందే కదా? నీకు ఎమ్మెల్సీ చేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది కదా నిన్ను. మళ్ళీ 42 ఏళ్లలో ఎప్పుడు నువ్వు అట్టిగా ఉండవు అంటున్నా. డెబ్బై 7 సంవత్సరాలు అవుతుంది నీ జీవితం, నీ వయసు. ఇప్పుడు అబద్ధాలు ఆడడం కరెక్టేనా అంటున్నా. కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావా నువ్వు? అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావా? 42 ఏళ్లలో ఒక్కరోజన్నా కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది అని చెప్పు, ఒక్కసారి చెప్పు, నీ గుండె మీద చేసుకొని చెప్పు. నీకు అన్యాయం చేసిందా? కాంగ్రెస్ పార్టీకి నువ్వేం చేయలే, కాంగ్రెస్ పార్టీ నీకు చేసింది అంటున్నా. కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసింది ఏమీ లేదు, ఇది ఉన్న వాస్తవం. నువ్వు జగిత్యాలు తప్ప పక్కపడ్డ కొరుట్ల పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను గెలిపించినవా ఎమ్మెల్యేగా? లేకుంటే ధరంపూరికి పోయి గెలిపించినవా? లేకుంటే చొప్పదండికి పోయి గెలిపించినవా? లేకుంటే రాష్ట్రంలో ఏ ఎలక్షన్లలో ఇన్ఛార్జికి పోయి ఏ ఎలక్షన్లలో గెలిపించినవో అది ఒకటి ఎప్పుడు. నీ జగిత్యాలు కాన్స్టిట్యూన్సీ తప్ప కాంగ్రెస్ పార్టీకి సాక్రిఫై చేసిన కాంగ్రెస్ ఏం సాక్రిఫై చేశావు? ఏంటి నువ్వు సాక్రిఫై చేసింది? కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నావా? 2014 నుంచి 2023 దాకా అధికారం లేకుండా ఉంటే నువ్వు 2 సార్లు మంత్రివి, ఎమ్మెల్యే గెలిచినవు. ఎప్పుడన్నా గాంధీ భవన్లో అందరూ బాగున్నారా, మీకేమైనా అవసరాలు ఉన్నాయా ఎప్పుడన్నా అడిగావా నువ్వు? ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ ఆఫీస్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్. ఎప్పుడన్నా పోయి మీరు ఎట్లున్నారు ఏంటి పార్టీ మరి 10 ఏళ్ళు అధికారంలో లేవు, మనం ఏం కావాలా మీకు అని అడిగినవా? ఎప్పుడన్నా నీ భుజస్కంధాల మీద పార్టీ బాధ్యతలు వేసుకొని తిరిగినవా? పార్టీ కోసం 1 రూపాయి ఖర్చు పెట్టావా? పార్టీ నీకు ఖర్చు పెట్టింది తప్ప పార్టీకి నువ్వేమన్నా ఖర్చు పెట్టావా అని అంటున్నా. నా వాస్తవాన్ని మాట్లాడు. పోను టీఆర్ఎస్ పో, బీఆర్ఎస్ పో, ఇంకెట్టో పో, మేము కాదనట్లే. మా కాంగ్రెస్ పార్టీని ఎందుకు మాట్లాడుతున్నావు? మా ముఖ్యమంత్రి గారిని ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడే ముందు ఇవన్నీ ఆలోచన వేసుకోవాలి కదా. నువ్వు చేసింది కాంగ్రెస్ పార్టీకి ఏం సాక్రిఫై చేసినావు చెప్పు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడినావా? పోనీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడినావా? లేదే. కాంగ్రెస్ పార్టీ కోసం ఏమైనా పాదయాత్రలు చేసినావా? ఏమైనా దండయాత్ర చేసినావా? మరి లేదే. మరి కాంగ్రెస్ పార్టీని మాట్లాడే అధికారం కాంగ్రెస్ పార్టీ నీకు చేసింది తప్ప నువ్వు కాంగ్రెస్ పార్టీకి చేయలేదా అంటున్నా. అది పద్ధతి కాదు కదా. నువ్వు ఇన్నిసార్లు నిలబడతా కూడా కాంగ్రెస్ పార్టీ ఫండ్ పంపిస్తుందేమని చూసావు. ఒక్కసారి నీ సొంత డబ్బులు పెట్టుకొని ఎలక్షన్లో పోటీ చేసినావా? అది లేదే. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారిని మాట్లాడే ముందు ఆలోచన వేసుకోమంటున్నా. ఇంకో విషయం కూడా నేను అడుగుతున్నా. జగిత్యాల్లో ఇన్నేళ్ల తర్వాత 42 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న వచ్చిండ్రు సీఎం ఆఫీస్ గారికి, సీఎం ఇంటికి. వాళ్లకు పండుగ.
42 సంవత్సరాలు ఒక్క కార్యకర్తను కూడా నీవు జగిత్యాలు దాటనీయలే. ఇది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కార్యకర్తలు జెండా మోసి 42 ఏళ్ళు కొమట్లు, వైశ్యులు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, రెడ్లు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని 42 ఏళ్ళు కష్టపడి నిన్ను గెలిపించుకుంటూ నీ ఎంబడి ఉంటే ఒక్క రోజన్న వాళ్లకు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిని పరిచయం చేశావా? ఒక్క ముఖ్యమంత్రిని పరిచయం చేశావా? ఒక్క మంత్రిని పరిచయం చేశావా? అసలు కరీంనగర్ దగ్గర రానిచ్చినవా? ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అసలు హైదరాబాద్ రానిచ్చినవా? వాళ్ళను గడిలో వండబెట్టి కొట్టినట్టు వాళ్ళ పరిస్థితి. ఎన్నడన్నా అంత కుట్ర, అంత విషం కార్యకర్తల మీద విషం కక్కినవే. అది ఓని. ఇంకోటి అడుగుతున్నా, జీవన్ రెడ్డి గారు ముక్కుసూటిగా చెప్పండి, ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా, రాష్ట్ర పిసిసిలో ఎవరికన్నా పోస్ట్ ఇప్పించినవా? నువ్వైతే ఎమ్మెల్యేవైనా మంత్రివైనా. ఉమ్మడి జిల్లా కరీంనగర్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా పోస్ట్ ఇప్పించినవా? లేదే. పోనీ ఎవరినన్నా నీవు చివరికి వస్తే జగిత్యాల అవకాశం వస్తే మున్సిపల్ చైర్మన్గా నీ తమ్ముడు చేసినవు తప్ప ఒక బీసీని చేసినవా? పోనీ ఇంకో రెడ్డిని చేసినవా? ఇంకో ఎస్సీని చేసినవా? చేయలేదే. నువ్వు 2 సార్లు మంత్రిగా ఉన్నావు, రాష్ట్ర మంత్రిగా. ఎప్పుడన్నా నామినేటెడ్ పోస్టులు 40 ఏళ్ల నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు ఎప్పుడన్నా జగిత్యాల నుంచి ఏమన్నా డైరెక్టర్ని కానీ చైర్మన్ కానీ ఎప్పుడన్నా అవకాశం కల్పించినవా? కార్యకర్తలకే చేయలేదే. ఎవరైనా జడిపి చైర్మన్గా గెలిపించేవా? చేయలేదే. మరి అసలు కార్యకర్తలకు విలువ లేకుండా నీ ఇంటి చుట్టూ దింపుకున్నావు తప్ప జగిత్యాల కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎప్పుడన్నా నువ్వు అవకాశాలు కల్పించినవా? వాళ్ళ కోసం నువ్వు ఏం త్యాగం చేసినావో చెప్పు. లేదే. మరి కాంగ్రెస్ పార్టీ నువ్వు మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? నిజమైన కార్యకర్తల కోసం నువ్వు ఏం పని చేసినావు? చేయలేదే. పోనీ నువ్వు ఎంపీగా పోటీ చేసినావు కదా, ఎమ్మెల్యేగా ఇంకో రెడ్డికో ఇంకో బీసీకో అవకాశం కల్పిస్తారని ఎందుకు కల్పించలేదు? జగిత్యాల్లో కల్పించలేదే. నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, నాకు ఎమ్మెల్సీ ఉన్నది కదా, 2023లో ఎలక్షన్లు వచ్చినాయి, ఎందుకు నాకు ఎమ్మెల్సీగా ఉన్నా కదా కానీ ఒక బీసీకి అవకాశం కల్పించినవా? పోనీ ఆల్టర్నేట్గా ఇంకో రెడ్డికన్నా అవకాశం కల్పించినవా? అక్కడ ఒక వైశ్యుడికి అవకాశం కల్పించినవా? లేదే. ఎమ్మెల్సీ ఉండని కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. ఇంకెవరినన్నా నువ్వు తయారు చేసినవా? చేయలేదే. ఎంపీ నీకే కావాలి, ఎమ్మెల్యే నీకే కావాలి, ఎమ్మెల్సీ నీకే కావాలి. ఇప్పటి వరకు ఆల్టర్నేట్గా అక్కడ జగిత్యాల్లో ఒక్క నాయకుడిని కూడా ఎదగనీయలేదు, ఒక్క కార్యకర్తను కూడా ఎదగనీయలేదు. అది నీ చరిత్ర. చరిత్ర అంటున్నది ఏం చరిత్రనే అనేది? ఎంతమంది కార్యకర్తలకు ఉపయోగపడ్డావు నువ్వు? ఎంతమంది కార్యకర్తలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి దోహదపడ్డావు? అది ఎప్పుడు అంటున్నా మేము. సిగ్గు లేకుండా మాట్లాడతారు. నీ చరిత్ర బాగా తెలియదా? 2018లో ఒక దళితుడు గజ్జలకాంతము అనేటోడు ఎమ్మెల్యే టికెట్ వస్తుందంటే నువ్వు గజ్జలకాంతంకు తెలంగాణ ఉద్యమం చేసినోడు, జేసీ చైర్మన్, రాష్ట్రంలో పేరున్నోడు అని చెప్పి ఇతడు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ వద్దు, ఒకవేళ టికెట్ ఇస్తే నేను రాజీనామా చేస్తాను, నేను పోటీ అయ్యేదని చెప్పినటువంటి ఒక నీచమైనటువంటి విషపురుగు నువ్వు చెప్తున్నావా? ఒక దళితుడు ఎదగడం నీకు ఇష్టం ఉండదు, ఒక బీసీ ఎదగడం నీకు ఇష్టం ఉండదు, ఇంకో రెడ్డి ఎదగడం నీకు ఇష్టం ఉండదు. నువ్వు ఏం రాజకీయ నాయకుడు అయ్యా? నీ మొత్తం నీ కడుపులంతా విషమే కదా అవయ్యా బాబు. విషం కక్కుతున్నావు కదా కార్యకర్తల మీద. ఎదుబడిని ఎదగనీయవు కదా, ఓర్చుకోలేవు. ఇంకో కార్యకర్త ఎదిగితే నాలాంటి వాళ్ళను 100 మందిని దొక్కేసినావు అక్కడ. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాదా ఇది? ఇదంతా చరిత్ర నీది. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నావు, సిగ్గుండాలి. నేను మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో
జీవన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఇది సీరియస్గా చెప్తున్నాం. జీవన్ రెడ్డి గారు 42 ఏళ్ల చరిత్ర 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 అని చెప్తున్నవే, మీరు కాంగ్రెస్ పార్టీకి మొత్తం పెద్ద పోటీగానని చెప్తున్నవే, ఎన్నడన్నా ఒక కాన్స్టిట్యూన్సీని మీదేసుకొని నేను గెలిపిస్తా, ఈ జిల్లాను నేను మీదేసుకొని గెలిపిస్తా, పార్టీ కోసం ఈ సాక్రిఫై నేను చేస్తా అని చేసినవా? ఎస్. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం త్యాగం చేసిండు అంటున్నా. నీ లెక్క కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకోలే. అయినా జడిపిడిసిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా కార్యకర్తల కోసమే, కార్యకర్తల కష్టాలు నష్టాలను మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని పార్టీని నడిపించాడు. అన్నిటికీ నేనున్నా మీకెందుకు అని భరోసా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? నిన్నొక్కటి అడుగుతా, నువ్వు ఎంపీగా పోటీ చేశావు. ఎంపీగా పోటీ చేస్తే నీకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు నీకేం చేసిండో నీకు తెలియదా? ఎంపీగా నేనే చేస్తా అని చెప్తే నీవు ₹1 కూడా నీకు ఖర్చు లేకుండా నిన్ను ఎంపీగా నీకు అవకాశం కల్పించింది వాస్తవం కాదా అంటున్నా. ఎంపీగా ఇచ్చినాక అంతకుముందు 2023లో ఎమ్మెల్సీ ఉండంగా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ₹1 నీ మీద బాడని పడకుండా నీకు సహకరించింది వాస్తవం కాదా మా ముఖ్యమంత్రి గారు 2023లో? తర్వాత ఎంపీగా పోటీ చేస్తే అంతా నేనున్నా నీకు అని చెప్పి మీదేసుకొని నీకు మొత్తం సపోర్ట్ చేసిండా లేదా చెప్పు?